నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. మనతో పాటు పిసిసి ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్పర్సన్ రఘునాయక్ గారు ఉన్నారు. అదొకటి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. మీది ఏ కాన్స్టిట్యూన్సీ కిందకి వస్తుంది సార్? నాది మహబూబ్ నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ. నేను పిసిసి ఆదివాసీ కాంగ్రెస్ నుంచి నాగర్ కర్నూలు ఇన్ఛార్జ్కి ఇచ్చారు. ఈరోజు ఈ 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన 17 ఇన్ఛార్జీలను వేశారు. వారి ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు మరియు పిసిసి సెక్రటరీస్ ఆధ్వర్యంలో ఈ ఆదివాసీ కాంగ్రెస్ సంబంధించిన ఇన్ఛార్జీలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మనకు మహబూబ్ నగర్లో మెయిన్గా చూసుకున్నట్లయితే వంశకృష్ణకి అయితే ఇవ్వడం జరిగింది సార్. అక్కడ డీకే అరుణ కూడా ఒక ఎక్కువ బీజేపీ నుంచి పోటీ చేస్తారు. ఎవరికి టఫ్ పాయింట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? బీఆర్ఎస్కు ఎంతవరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిపోయింది. ఎందుకంటే వంశీచంద్రెడ్డి గారు గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి కూడా అతను పాదయాత్ర చేసుకుంటూ మొత్తం నియోజకవర్గం 2 సార్లు చుట్టేయడం జరిగింది. ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీతో వంశీ గారిని గెలిపిస్తారు. డీకే అరుణ గారు గతంలో కూడా కాంటెస్ట్ చేశారు. దాని తర్వాత కూడా బీజేపీతో కాంటెస్ట్ చేస్తున్నారు. కానీ వంశీ గారు గత 3 నెలల నుంచి ఇంకోటి అతను రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ అతను చేసిన పనులను చూసి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటేసి అతను గెలిపిస్తారు. అంటే మీరు బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని చెప్పేసి అంటున్నారు సార్. ఈ దుకాణం మొత్తము ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా సార్, వాళ్ళందరూ జెన్యూన్ అని చెప్పేసి మనం భావించవచ్చా సార్? అంటే జెన్యూన్ అని చెప్తే భావించడం అన్నది కాదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలను చూసి వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో స్వచ్ఛందంగా వచ్చేస్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నది జాయిన్ చేసుకుంటుంది. అంటే స్వచ్ఛందంగా వస్తున్నారు, వాళ్ళ ఆస్తులు కాపాడడం కోసం మాత్రమే అధికారంలోకి వస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు సార్. అలాంటిది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ చూసి ప్రజలు ఈ 3 నెలల్లో 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను చూసి ప్రజలలో ఆదరణ చూసి ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటే మా ఉనికి లేకుంటుందన్న ఆలోచన స్వచ్ఛందంగా వాళ్ళే వస్తున్నారు తప్ప ఏ దానికి కూడా ఎవరి మీద కూడా ప్రెషర్ లేదు. అంటే మెయిన్గా చూసుకున్నట్లయితే సార్, మన లోక్సభ ఎన్నికల్లో మొత్తం 3 స్థానాలు అయితే ఒక కేటగిరీకి చెందినాయి సార్. మిగతా చూసుకున్నట్లయితే కొన్ని కేటగిరీలకు మహబాద్ ఒకటి ఎస్టీ వరకు అవుతుంది సార్. మిగతా స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి తప్పించి బీసీ ఎస్టీ ఈ సామాజిక వర్గాలకు ఇవ్వలేదు సార్. దీని గురించి అని మీరేమంటారు సార్? అంటే కొంత సామాజిక వర్గానికి అయితే కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని చెప్పేసి మనం అనుకోవచ్చా సార్? లేదు. ఎందుకంటే అధిష్టానం ఏది చేసినా కానీ అన్నీ ఆలోచించే అన్ని సామాజిక న్యాయం పాటించే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థులలో సామాజిక న్యాయం అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతనే అధిష్టానం చేయడం జరిగింది. కానీ ఈ పార్టీలో ఎవరు అంటే ఒకటి గెలుపోవటములు అన్నది కూడా ముఖ్యము. ఆ నియోజకవర్గంలో ఉన్న ఎవరు గెలుస్తారో గెలుపు గుర్రాలు ఏ ఉన్నాయని చూసి అధిష్టానం నిర్ణయిస్తుంది తప్ప ఈడ ఎలాంటి సామాజిక న్యాయం పాటించడం లేదన్నది శుద్ధ అబద్ధం. అంటే మెయిన్గా చూసుకున్నట్లయితే రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే మెయిన్గా ఇచ్చారు సార్ మిగతా స్థానాల్లో, అందు గురించి అని చెప్పేసి అంటున్నారు. అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు రెడ్డిలకు ఇచ్చిండ్రు వీళ్ళకి బీసీలకు ఇవ్వలేదని. కానీ ప్రతిదీ 17 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడున్న స్థానిక పరిస్థితులను బట్టి వాళ్ళు అవతలున్న అభ్యర్థులను బట్టి ఎవరైతే గెలుస్తారన్న చూసి అన్నీ చేసిన తర్వాతనే అధిష్టానం డిసైడ్ చేసింది. కానీ ఇక్కడ ఏది కూడా జరగలేదు. ఉన్నది ఏంటంటే సామాజిక న్యాయాన్ని పాటిస్తూనే అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రాబోయే కాలంలో డెఫినెట్గా 17 సీట్లకు వెళ్ళి మినిమంగా 15 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. అది ప్రజలలో ఉంది. ఈ 100 రోజుల్లో చేసిన కార్యక్రమాలను చూసే ప్రజలు ఆ నిర్ణయం తీసుకున్నారు. మీరు చూడండి సార్. ఇంత ఖచ్చితంగా గ్యారంటీగా మీరు ఇంత 17 స్థానాలు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు సార్. మీ ప్రణాళిక ఏంటి సార్? అసలు ఇంత ఎలా గెలవబోతున్నారు సార్? అంటే బీఆర్ఎస్ ఒక దిక్కు చూసుకున్నట్టయితే 39 స్థానాలు వచ్చి కొంతవరకు అయితే ముందు సార్ ఆ అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు మీ ప్రణాళిక ఏంటి సార్? అసలు ప్రణాళిక ఏముంది? ఇప్పుడు ప్రజలకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏఐసిసి అధ్యక్షురాలు గారు సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఇచ్చినామో వాగ్దానాలు, ఆ వాగ్దానాలన్నింటిలో కూడా 6 గ్యారెంటీలు కూడా ఈ 100 రోజుల్లో అమలు చేయడం జరిగింది. ప్రజలకు ఆ విషయం తెలుసు కనుక ఆ విశ్వాసంతోనే నేను చెప్తున్నాను మేము 17 సీట్లు గెలుస్తున్నాము. డెఫినెట్గా రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం నుంచి 17 సీట్లు పార్లమెంట్ సీట్లు ఇవ్వబోతున్నాం.